మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నాను, మీకు ఆశీస్సులు పలుకుతున్నాను. సంతోషం. ఇవాళ 2వ తారీఖు ప్రవేశించాం, 2వ తారీఖు 11వ మాసంలో ప్రవేశించాం. దీనికి నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే రోమాపత్రికలు చూస్తే 2వ అధ్యాయం 11వ వచనం 134 పేజీలో ఉందండి. అక్కడ ఏం రాశాడు? అక్కడే దేవునికి పక్షపాతం లేదు. చక్కటి మాట ఇది. నో పార్షియాలిటీ, ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఆయన వ్యక్తులను గుర్తుపెట్టి గౌరవించేవాడు కాదు. పేద గొప్ప, తర్వాత ధనికుడు లేకపోతే పేద, దుర్మార్గుడు మంచివాడు లేకపోతే అధికారులు ఏం లేదు, అందరూ ఒకటే ఆయనకి. ఎందుకంటే అందరూ ఆయన సంతానమే కాబట్టి మంచి మాట. దేవునికి పక్షపాతం లేదు. అటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం. ఇది లోకాసు వార్తకి వెళ్తే అది 2:11 మళ్ళీ 2వ తారీఖు 11 మాసానికి వాక్యాలు చూపిస్తున్నాను. ఇంకా 2:11 ఏం మాట్లాడుతుందంటే, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే శబ్దానికి అభిషేకుని అర్థం. అక్కడ క్రీస్తు అని మళ్ళీ చెప్తాను. ఇక్కడ దావీదు పట్టణం 2:11 కాండి, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి రాయబడింది. ఇంత మంచి మాట అండి. కాబట్టి ఏ ఒక్కడు నశించిపోవడం ఇష్టం కాదు. కాబట్టి అందరు రక్షణ పొంది దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోవాలని చెప్పేసి సృష్టిని చేసుకున్నాడు. కాబట్టి అందరూ తిరుగుబాటు చేస్తూ వచ్చారు, కానీ తిరుగుబాటు చేసిన వారి కోసం విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఆయన వాక్యమైన దేవుడు పరలోకను విడిచిపెట్టాడు, తండ్రి సహవాసం విడిచిపెట్టేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం దిగి వచ్చాడు, దిగి నుండి భూమికి వచ్చేసాడు. నీ కోసం, నా కోసం, నా బ్రతుకు మార్చిన దేవుడు. ఎంతో రుణపడ్డాను. 2 హార్ట్ అటాక్లు, నాకు ఒక బైపాస్ సర్జరీ, ఒక స్టంట్ వేశారు. నా హార్ట్ పంపింగ్ 40% ఉందండి ఇప్పటికీ. కానీ నన్ను గొప్పగా కాపాడుతున్నాడు. ఆయన వాక్యం ప్రకటించాలని తపన తప్ప ఏ ఆశ లేదు మాకు. కాబట్టి మీ వాక్యాల ద్వారా బలపడితే, మీరు యొక్క మాటల వల్ల మీరు ఆశీర్వదించబడితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. షేర్ చేసుకోండి, ఇతరులకు పంచిపెట్టండి వాక్యాన్ని. ఎందుకంటే రాకడ గుర్తులు త్వరగా కనపడుతున్నాయి బాగా. కాబట్టి నా విజ్ఞాపన చెప్తున్నాను అది. ఎందుకంటే ఇలా మనం ఒకరినొకరు ఆదరించుకుంటూ వెళ్ళాలి. టైం అయిపోతుంది, రక్షణ సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వల్ల వస్తానని చెప్పాను. కాబట్టి ఈ యొక్క మీరు 2 మాటలు, దేవునికి పక్షపాతం లేదు. రోమా 2:11. ఆ యొక్క దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. 8:32 ఏం మాట్లాడుతుందంటే, రోమాపత్రికలో తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమని మనకు ఎందుకు అనుగ్రహించడు? ఎందుకంటే తప్పుడు ఇస్తాడండి అనేటువంటి మాటలు ఎంతో ధైర్యం ఇస్తాయి. అయితే ఫస్ట్ బ్లెస్సింగ్ ఉంది బైబిల్లో కూడా. 1:28 ఆదాము అవ్వను చేసినాక ఆయన అంటాడు, ఇద్దరు నిలబెట్టి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోమని చెప్పాను. 5-fold బ్లెస్సింగ్, షరతులు లేనటువంటి దీవెనండి ఇవి. 128 దీనికి చక్కగా దాన్ని మ్యాచ్ చేసుకుంటూ 28:1 మాట్లాడుతుంది. ద్వితీయోపదేశకానికి వెళ్తే, మీరు కాక నా ఆజ్ఞను నా కట్టలను మీరు అనుసరించినట్లయితే మీకు ఈ దీవెన కలుగుతుందని చెప్పి 1-14 వర్సెస్ రాశాడు ద్వితీయోపదేశకాలంలో. 128 ఫస్ట్ బ్లెస్సింగ్, కండిషనల్ బ్లెస్సింగ్స్. కండిషన్స్ లేవు ఇక్కడ. కానీ ద్వితీయోపదేశకం 28:1 కండిషన్స్ అప్లై అంటాడు. ఎందుకని? నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, ఈ కట్టడాలని, విధుల్ని మీరు జాగ్రత్తగా అనుసరించి నడిచినట్లయితే ఈ దీవెనలు వస్తుందని చెప్పి 14 వచనాలు రాసుకొచ్చాడు. ప్రవే చదువుకుంటారు ఎక్కువ మంది. కానీ మహాదేవుడు, మా బ్రతుకులు మార్చే దేవుడు. కాబట్టి నేను అడిగాను 2:11 నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ప్రభా, ఎందుకు 2 ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తపన అనమాట. అంటున్నాడు, ఇద్దరు వస్తాడు నా దగ్గరికి. ఒక వ్యక్తి విశ్వాసి వస్తాడయ్యా, ఇంకోటి అవిశ్వాసి వస్తాడు. మరి నా దగ్గర ₹2 ఉన్నాయి, మరి ఏం చేస్తానని చెప్పానంటే, ఆ ₹2 ₹1 విశ్వాసికి, ₹1 అవిశ్వాసికి ఇస్తాడు. ఇద్దరు సమానమే, అందరూ ఆయన పిల్లలే కదండి. కాబట్టి అటువంటి జ్ఞానం బైబిల్లో ఉంది. ఆయన అధిక స్తోత్రం ఉన్నటువంటి వాడు, ఆయన అనంత జ్ఞానాన్ని దేవుడు అని చెప్పి 1 సమయంలో 2-3 మాట్లాడుతుంది. కాబట్టి మనం ప్రభువులోకి రావాలి, మన పాపాలు విడిచిపెట్టి రక్షించబడాలి. ఆయన రక్తాల్లో మన పాపాలు కడగబడాలి. ఆయన చేసినటువంటి సిలువ కార్యాన్ని మనం నమ్మాలి. కాబట్టి ఆ రీతిగా మనం మారు మనసు పొంది పాప క్షమాపణ యేసు నామములో మనం బాప్తిజం పొందినట్లయితే పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారని చెప్పి మన లేఖ సెలవుస్తుంది. కాబట్టి మనం, మన పిల్లలు, మన కుటుంబంలో ప్రతి వ్యక్తి, ప్రతి వారు రక్షణ పడాలని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి,
ఆదివారం నాడు బిడ్డలు బిజీగా ఉన్నారు, చర్చికి పరిగెడుతున్నారు. కానీ కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడుతున్నారు. అయ్యా, రక్షణ పొందిన ప్రతివాడు ప్రతి వారం ఆదివారం మందిరంలోకి వచ్చి ఈ రొట్టె రక్షణ పాలు పొందాలని చెప్తున్నారు. ఎంతమంది అది చేయలేకపోతున్నారు. మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీకు మారుమనసు అనుగ్రహించండి, రక్షణ అనుగ్రహించండి, వారిని దర్శించండి, మాట్లాడండి, ఈ దీవెనతో వాళ్ళని నింపండి, మీరు ఆకర్షించుకోండి, సహాయపడతామని మమ్మల్ని మా పిల్లలందరూ కూడా దీవించి వర్ధలు చేసి మీకు ఇష్టమైన జీవితం జీవించేట్టుగా మమ్మల్ని ప్రేరేపించమని మా ప్రభువుని మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బహుమానంగా నిన్ను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.